ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి. అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి 2026లో ప్రధానంగా మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి ప్రవేశంతో సప్తమంలో గురువు యొక్క సంచారం వల్ల సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశం ఉండటం ఒకటి, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది బాగా పుంజుకోవటం, ఆ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగా పుంజుకున్నా వృధా ఖర్చుల విషయంలో శ్రద్ధ పెట్టాలి. అంటే 30% వీళ్ళకు వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 70% మంచి విషయాల ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ 30% కూడా తగ్గించుకోండి. అంటే ఎప్పటి వరకు బాగుంటుంది అనంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే బాగుంటుంది. అంటే సప్తమ స్థానంలో ఉంటాడు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు జాగ్రత్త ఉండండి.
అంటే టోటల్గా నేను ఒక మెన్షన్ చేస్తున్నాను, క్లారిటీగా మీరు వినండి. జూన్ 1వ తారీఖు వరకు, అంటే జనవరి 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండండి, పొదుపు చేసుకోండి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. అలానే ఇంట్లో వాళ్ళకి కాదు, అవుటర్స్కి, అన్నోన్ పర్సన్స్. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ టైంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు కానీ అన్నీ చేసుకోండి. ఎందుకంటే సప్తమ స్థానంలో వస్తాడు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు కర్కాటక రాశిలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు అలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ అక్టోబరు ఏదైతే 31 తర్వాత మటుకు 80% కూడా నూతన వ్యాపారాలు చేయొద్దండి. డబ్బు విషయంలో కూడా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు డబ్బు విషయంలో కూడా ప్రధానంగా జాగ్రత్త వహించడం మంచిది. అలానే శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది? శని జూలై 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ప్రధానంగా శని వక్రగతిలో ఉండి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో ఫ్యామిలీ పరంగా ఉండే రిలేషన్ని డిక్రీజ్ చేసుకోవద్దండి. సర్దుబాటుతనం, లౌకిక జ్ఞానాన్ని ప్రవర్తించాలి. అంటే లౌకికంగా మనం ముందుకు వెళ్తేనే భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా సర్దుబాటుతనం, తండ్రి ఒక మాట అన్నా, తల్లి ఒక మాట అన్నా, అన్నదమ్ముల మధ్య రిలేషన్ కూడా మీరు డెవలప్మెంట్ చెందండి. బంధుమిత్రులతో కూడా కొంత సహనంగా ప్రవర్తించండి. డిసెంబర్ 6వ తారీఖు తర్వాత జన్మంలోకి రాహు రావటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. విదేశాలకు వెళ్ళటం కూడా కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల్లో కూడా ఏదైతే యుఎస్ కానీ, న్యూజిలాండ్లో కానీ, లండన్లో కానీ, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ ఏదైతే దేశాల్లో ఉంటారో ఆ దేశాల వాళ్ళు కూడా వ్యాపారం అనేది పెట్టుబడి పెట్టద్దండి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త ఉండండి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా సింహరాశిలో కేతు యొక్క సంచారం వల్ల ఆతృత, ఆలోచనలు బాగా పెరగటం, మానసికంగా కొంత ఆందోళన బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆందోళన పెరగకుండా ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 7వ తారీఖు నుంచి కూడా ఏదైతే కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల కూడా వివాహపరంగా కానీ ప్రయత్నాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకే చేయండి. ఉద్యోగస్తులు కానీ, ప్రమోషన్లు కానీ, పదవులు కానీ, అలా నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు చేయాల్సింది ఎప్పుడు అని అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత జరిగే అవకాశాలు లేవు. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా, ఆ రెమెడీస్ పాటించండి. అంటే శుక్రగ్రహాన్ని, బుధగ్రహాన్ని, కుజగ్రహాన్ని, అన్ని గ్రహాలను ఆలోచన చేస్తే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఉన్న విషయాల్లో కొంత పొదుపు పాటించడం మంచిది. అవమానాలు జరిగినంత మాత్రాన మానసికంగా కుంగిపోవద్దని నేను చెప్పే రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం చేసుకోవటం. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు
మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుంది, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది, డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవత గోత్ర ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్ట్లో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.